కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామంలో మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు గ్రామస్తులు. మద్య నిషేధం విధించాలని గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు కూడా. గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులతో యువత పెడదారి పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు స్థానికులు. గ్రామంలో మద్యం ఎవరు అమ్మినా 10,000 జరిమానా విధిస్తామని, అలాగే ఎవరు అమ్మినా తాగినా సమాచారం ఇచ్చిన వారికి 2,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇల్లందుకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామంలో 1300 జనాభా ఉంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ముష్కే రేణుక సర్పంచ్గా గెలిచారు. యువత మద్యానికి బానిసే చెడు అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ సభ ఏర్పాటు చేసి మహిళా సంఘాలు, కుల సంఘాలతో కలిసి మద్యం నిషేధించాలని తీర్మానం చేశారు. ఈ నెల 10 నుంచి మద్య నిషేధం అమల్లోకి వస్తుందని తీర్మానం చేశారు. ప్రజలందరికీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అందరూ హామీలు ఇవ్వాలని సంతకం తీసుకున్నారు. గెలిచినాక ఎవరు గెలిచినా వాళ్ళు మద్యపాన నిషేధం బంద్ చేయాలని చెప్పి నాకు ఓట్లేసి గెలిపించిళ్ళు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు. సర్పంచ్గా పోటీ చేసిన 4 అభ్యర్థులతో పాటు మొత్తం గ్రామంలో ఓట్లు 1309 ఓట్లు, మొత్తం పోలైనవి 1154 ఓట్లకు నాకు ఓట్లు